ఆ నియోజకవర్గంలో సైకిల్ పార్టీకి ఆ ఇద్దరు నేతలు రెండు కళ్ళలా వ్యవహరిస్తున్నారు. ఒకరేమో ప్రజా ప్రతినిధిగా పనిచేస్తూ కూటమి ప్రభుత్వం పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్తుంటే, మరొక నేతమో నియోజకవర్గాన్ని టీడీపీ పార్టీకి కంచుకోటలా మారుస్తున్నారు. 20 సంవత్సరాలుగా ఎలాంటి గ్యాప్ లేకుండా రాజకీయం చేస్తున్నారు ఆ ఇద్దరు నేతలు. ఇప్పుడు జిల్లాలోని మిగతా సైకిల్ పార్టీ నేతలకు ఆ ఇద్దరు నేతలు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంతకీ ఎవరా నేతలు, ఏంటా నియోజకవర్గం, ఆ కథ ఏందో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో ఒకే నియోజకవర్గం, అందులో ఒకే పార్టీలో ఉండే ఇద్దరు నేతలు కలిసి ముందుకు వెళుతుండటం చాలా అరుదుగా కనిపిస్తుంది. ముఖ్యంగా పార్టీలో ఇద్దరు బలమైన నేతలు ఒకే పార్టీ ఒకే చోట ఉంటూ రాజకీయంగా ఎక్కువ రోజులు ముందుకు సాగరనేది పొలిటికల్ సర్కిల్స్లో బాగా వినపడే మాట. కానీ అది ఏమాత్రం నిజం కాదంటున్నారు ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలోని ఈ ఇద్దరు నేతలు. టీడీపీకి రెండు కళలా వ్యవహరిస్తున్నారు రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య. 20 సంవత్సరాలుగా కొండేపి నియోజకవర్గంలో ఎలాంటి పోరుపచ్చాలు లేకుండా ఒకటే మాట ఒకటే బాట అన్న విధంగా రాజకీయాలు చేస్తూ వరుస విజయాలతో కొండేపి నియోజకవర్గాన్ని టీడీపీ కంచుకోటగా మార్చేశారు ఆ ఇద్దరు నేతలు. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వీరిద్దరిది హిట్ పేరుగా మారిపోయి జిల్లాలోని తోటి తెలుగుదేశం పార్టీ నేతలకు ఇప్పుడు ఆ ఇద్దరు నేతలే ఆదర్శంగా నిలుస్తున్నారు. వరుస విజయాలతో ప్రకాశం జిల్లాలోని ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న కొండేపి నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మార్చారు. 2014, 2019, 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాలను సాధించింది అక్కడి తెలుగుదేశం పార్టీ. కొండేపి నియోజకవర్గంలో అసలు ఫ్యాన్ పార్టీకి ఇంతవరకు బోని కొట్టలేదంటేనే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ టీడీపీ ఎంత బలంగా ఉందో. 2019లో రాష్ట్రం మొత్తం ఫ్యాన్ పార్టీ హావా సాగినా కొండేపులో మాత్రం టీడీపీని ఎదుర్కొనలేకపోయింది ఫ్యాన్ పార్టీ. వరుస విజయాలతో నియోజకవర్గంలో దూసుకెళ్తున్న టీడీపీని అడ్డుకుని వైసీపీ జెండా ఎగరవేసేందుకు వైసీపీ అధిష్టానం ఎన్నో ప్రణాళికలు రచించింది. మార్పులు చేర్పుల్లో భాగంగా ఆ సమయంలో మంత్రిగా ఉన్న ఆదిమూలం సురేష్ను ఎర్రగుంటపాలెం నుంచి కొండేపికి ట్రాన్స్ఫర్ చేసి మరీ బరువులో నిలిపినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో అప్పటి వరకు మంత్రిగా పనిచేసిన ఆదిమూలం సురేష్ మాజీ మంత్రిగా మిగలగా కొండేపి నుంచి హ్యాట్రిక్ విజయాన్ని సాధించి పార్టీకి వీరా విధేయుడిగా ఉన్న డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మంత్రిగా ప్రమోషన్ పొందాడు. కొండేపి నియోజకవర్గం మొదటి నుంచి వైసీపీకి కొరకరాని కొయ్యగానే మారింది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా కొండేపి నియోజకవర్గంలో టీడీపీ తిరుగులేని విజయాల వెనక ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య కృషి ఎంతో ఉంది. కొండేపి నియోజకవర్గాన్ని టీడీపీకి కంచుకోటలా మార్చడంలో దామచర్ల సత్య కష్టాన్ని కాదనలేమని అక్కడి తెలుగు తమ్ముళ్ళు ఇప్పటికీ అంటూనే ఉంటారు. ఓవైపు దామచర్ల సత్య, మరోవైపు రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, వీరిద్దరి కృషి ఫలితంగానే నియోజకవర్గంలో టీడీపీ అంతకంతకు బలపడిందని అంటున్నారు రాజకీయ వర్గాలు కూడా. కొండపి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో కమ్మ, ఎస్సీ సామాజిక వర్గాల ఓటర్లు ఎక్కువగానే ఉన్నారు. నియోజకవర్గంలో దామచర్ల కుటుంబానికి ప్రత్యేకమైన స్థానమే ఉంది. 1994, 99 ఎన్నికల్లో దామచర్ల ఆంజనేయులు టీడీపీ నుంచి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. టీడీపీ అధిష్టానం కూడా దామచర్ల కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వడంతో కొండేపి టీడీపీలో దామచర్ల కుటుంబం మంచి పట్టు సాధించింది. 2004లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో ఓడినప్పటికీ దామచర్ల కుటుంబం అండతోనే పార్టీ పట్టు మాత్రం కోల్పోలేదు. 2009లో జరిగిన మార్పులు చేర్పులతో కొండేపి నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ స్థానంగా మారింది. అయితే నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎంపిక బాధ్యతను కూడా అధిష్టానం దామచర్ల కుటుంబానికే అప్పగించింది. దీంతో డాక్టర్గా పనిచేస్తున్న డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామిని టీడీపీ అభ్యర్థిగా ఎంపిక చేసి అంగబలం, ఆర్థిక బలాన్ని సమకూర్చింది దామచర్ల కుటుంబం. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవి శేషు విజయాన్ని సాధించాడు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 2014, 19, 24 ఎన్నికల్లో టీడీపీ తిరుగులేని విజయాలను సాధించింది. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సాధిస్తున్న విజయాల వెనక
దామచర్ల సత్యాకృషి ఎంతో ఉందంటున్నారు అక్కడి టీడీపీ క్యాడర్. ఓవైపు టీడీపీ అభ్యర్థిగా బాలా వీరాంజనేయ స్వామి బరిలో నిలుస్తుంటే దామచర్ల సత్య పార్టీ విజయాన్ని ఆకాంక్షిస్తూ పనిచేస్తుంటాడు. ఒకరు పోటీ చేస్తే మరొకరు మద్దతిచ్చుకుంటూ ప్రత్యర్థులు వేసిన ఎత్తులను చిచ్చు చేసుకుంటూ టీడీపీని గెలిపించుకుంటూ వస్తున్నారు ఈ ఇద్దరు నేతలు. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీలో దామచర్ల సత్య, బాలా వీరాంజనేయ స్వామి హిట్ కాంబినేషన్గా మారిపోయారు. 2019లో రాష్ట్రమంతటా ఫ్యాన్గాలు ఇచ్చిన కొండేపులో మాత్రం టీడీపీ జెండానే ఎగిరింది అంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ ఇద్దరు నేతలు కలిసి ఎలా ముందుకు సాగుతున్నారో. పార్టీ పరంగా, పాలనా పరంగా నియోజకవర్గంలో ఎలాంటి సమస్య వచ్చినా ఈ ఇద్దరు నేతలు కలిసి మాట్లాడుకుని పరిష్కరించుకుంటారు. నియోజకవర్గ అభివృద్ధిలో ఎక్కడా రాజీ పడకుండా కృషి చేస్తున్నారు. ఎలాంటి పోరుపత్యాలు లేకుండా ఈ ఇద్దరు నేతలు ఒకటే మాట ఒకటే బాట అన్న విధంగా ముందుకు వెళుతూ మిగిలిన నేతలకు ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో విజయం అనంతరం టీడీపీ అధిష్టానం కూటమి ప్రభుత్వంలో బాలా వీరాంజనేయ స్వామికి మంత్రి పదవిని కేటాయించగా మొదటి నుంచి దామచర్ల సత్యాను ప్రోత్సహిస్తున్న టీడీపీ అధిష్టానం ఆయన్ను కూడా ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ పదవి కేటాయించింది. అయితే బాలా వీరాంజనేయ స్వామి మంత్రి హోదాలో ఉన్నప్పటికీ దామచర్ల సత్యతోనూ సత్సంబంధాలను కొనసాగిస్తూనే ఉంటాడు. మంత్రి హోదాలో ఉన్నప్పటికీ నిర్ణయాలు తీసుకునే విషయంలో దామచర్ల సత్యతో చర్చించిన తర్వాతనే ముందడుగు వేస్తున్నాడట మంత్రి బాలా వీరాంజనేయ స్వామి. ఇలా ఈ ఇద్దరు నేతలు ఓ అండర్స్టాండింగ్తో ముందుకు వెళుతుండటంతోనే నియోజకవర్గంలో టీడీపీ గెలుపుకు తిరుగు లేకుండా పోతుందని అంటున్నారు అక్కడి తెలుగు తమ్ముళ్ళు. ఎక్కడ యుగోలకు పోకుండా కలిసి ఉంటే కలదు సుఖం అనే నానుడిని నిజం చేస్తూ మిగిలిన నేతలకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ ఇద్దరు నేతలు. అంతేనా, ఈ ఇద్దరు నేతల తీరు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సైతం మెచ్చుకున్నారు. అందుకే టీడీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే ఏ కార్యక్రమమైనా అందులో దామచర్ల సత్యను తప్పనిసరిగా భాగస్వామ్యం చేస్తున్నారు. అంతలా ఉంటుంది దామచర్ల సత్య పనితీరు. మీరు ఇలాగే అంచెలంచెలుగా ఎదగాలని కొండేపు నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు. మీ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మీ ఇద్దరి బంధం ఇలాగా ఉండాలని మనసారా కోరుకుంటుంది మీ I9. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.